హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. కమర్షియల్ గ్యాస్ స్టవ్ కస్టమర్ అయితే స్టవ్ అయితే మనకు తెచ్చడం జరిగింది. బర్నర్ బాగానే ఉంది, చూడడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకు పైపు, రెగ్యులేటరు, వాల్ అయితే మనం ఫ్రీ చేసుకోవాలి. ఇది వచ్చేసి పైపు, ఇది వచ్చేసి వాలు, ఎఫ్ వాల్ కూడా అంటారు, రెగ్యులేటరు. ఇవైతే మనం స్టవ్కి అయితే సెట్ చేసుకోవాలి. ఇవి కమర్షియల్ స్టవ్ స్పేర్ పార్ట్స్ కాబట్టి మనం ఫిట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బర్నర్ అయితే ఇన్ని రోజులు పక్కకు ఉంది కాబట్టి ఒక పొడుగు స్కూల్ ఎవరైతే ఈ విధంగా తీసుకొని ఈ బర్నర్ లోపల ఏమైనా డస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా పురుగులు గిట్ల ఏమైనా ఉన్నాయనేది ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని గట్టిగా ఊది అయితే చూసుకోవాలి. ఈ విధంగా ఎయిర్ అనేది ఫ్రీగా వస్తుందా లేదో చూసుకోవాలి. వాల్కి అయితే ఒక జెట్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఈ వాల్ జెట్టు ఫిట్ చేసుకున్నాక నెక్స్ట్ వెనక ఈ రెడ్ న్యాప్ ఉంది కదా, దీనికి ఒక స్క్రూ ఉంటుంది, అదైతే కొంచెం టైట్ చేసుకోవాలి, మళ్ళీ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. జెట్ అయితే ఇది 150 అయితే మనం వేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వాల్కి అయితే మనం టెప్లన్ టేప్ అయితే ఫిట్ చేసుకోవాలి. చిన్న చిన్న లీకేజ్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉండడం జరుగుతుంది టెప్లన్ టేప్ వేయడం వల్ల. నెక్స్ట్ బర్నర్కి అయితే వాల్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా వాల్ ఫిట్ చేసుకున్నాక మనకు ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో పెట్టేసుకొని దాని ముందు ఒక చిన్న నట్ అయితే ఉంటుంది, ఆ నట్ అయితే రేంజ్ తోటి వీలంత వరకు టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైప్ అయితే తీసుకొని పైప్ కూడా పెట్టేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఈ పైప్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి వాల్ ఇరిగిపోయే అవకాశం ఉంటుంది, బ్రాస్ వాల్ కాబట్టి మనం ఫుల్ టైట్ బాగా రేంజ్ మీద వెయిట్ పెట్టినప్పుడు ఇరిగిపోతుంది. గట్టిగా ఈ విధంగా అటు సైడ్ పైప్ సైడ్ సపోర్ట్ పట్టుకొని వీళ్ళంత వరకు అయితే టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులేటర్ అయితే తీసుకొని రెగ్యులేటర్ కూడా టెప్లన్ టేప్ అయితే ఈ విధంగా చుట్టుకొని మళ్ళీ పైప్కి అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ రెగ్యులేటర్ ఫిట్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. దీని ముందు నట్టు ఈ విధంగా ఎక్కించినాక దీని ముందర రెగ్యులేటర్ కూడా బ్రాస్ నట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈడ దీనికి ఓ రేంజ్ పెట్టుకొని 2 రేంజ్లు ఆపోజిట్లో పెట్టుకొని వీలంత వరకు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. రెగ్యులేటర్ పైన రేంజ్ పెట్టి తిప్పితే ఒక్కోసారి రెగ్యులేటర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయినాక రెగ్యులేటర్ ఒకసారి చెక్ చేసుకొని సిలిండర్ కూడా పెట్టుకొని మళ్ళీ ఒకసారి అయితే మన స్టవ్ అయితే చెక్ చేసుకుందాం. ఈ రెగ్యులేటర్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు కింద పడకుండా చూసుకోవాలి, ఇది బీడిది కాబట్టి ఉత్తగా డ్యామేజ్ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే రెగ్యులేటర్ కనెక్షన్ ఇచ్చినాక ఒకసారి మనం చెక్ చేసుకుంటే హెయిర్ అయితే మన ఫోర్స్ తోటి అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకసారి ఆన్ చేసి కూడా చూసుకుంటే ఫ్లేమ్ అయితే మనకు పర్ఫెక్ట్ ఫ్లేమ్ అయితే రావడం జరిగింది. కమర్షియల్ యొక్క స్టవ్స్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తడి క్లాత్ మందంది కానీ లేదా తట్టుబత తడిపి మన సిలిండర్ దగ్గరలో కానీ లేకపోతే మన దగ్గరలో కుకింగ్ చేసేటప్పుడు అయితే దగ్గరలో ఉంచుకోవాలి. పైపులు పగిలినా సిలిండర్ రెగ్యులేటర్ అయినా డ్యామేజ్ అయినా ఒక్కోసారి ఫ్లేమ్ అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బత్త తీసి దాన్ని వేస్తే ఫ్లేమ్ అయితే ఆరిపోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కమర్షియల్ యొక్క స్టవ్స్ వాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా చూసి అయితే మనం వాడుకోవాల్సి వస్తుంది. పైపులు రెగ్యులేటర్ అయినా ఫాల్ట్ ఉంటే చెక్ చేసుకొని అయితే మనం వాడుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.